కానీ ఇక్కడ మీరు ఆహ్, ఒక ఉదాహరణతో మనం చాలా విషయాలు మాట్లాడుతున్నాం. ఒక వ్యవస్థ, ఒక సంస్థ కొంత ప్రభావం చూపించగలదు. దానికి కౌంటర్‌గా కూడా ఒక మీడియా వచ్చింది. అందరూ అట్లే ఉన్నారా? మీడియా మొత్తం అప్పటినుంచి ఇట్లాగే ఉన్నదా? మొత్తం మీడియా అంతా ఒకరని పాయింట్ ఔట్ చేయకుండా. లేదు. చాలా చక్కగా అడిగారు. అంత ఒక సంస్థ అంటే ఈనాడే స్పష్టంగా మాట్లాడుకుందాం. అంత దౌర్జన్యంగా, అంత దురహంకారంతో, నా మాటే చెల్లాలి అనే ఒక మంకు పట్టుతో ముందుకొచ్చినప్పుడు కౌంటర్‌గా 'సాక్షి' లాంటి పత్రిక రాక తప్పలేదు. 'సాక్షి' వచ్చినప్పుడు ఏం చేసింది? రామోజీరావుని ఎక్స్‌పోజ్ చేసింది. మార్గదర్శి చేసిన కొన్ని అరాచకాలు, కొన్ని ఆర్థిక అరాచకాలు, ఇంకా రియల్ ఎస్టేట్ వ్యవహారాలు బయటపెట్టింది. అది ఎంతవరకు వెళ్ళిందంటే రామోజీరావు రెండో కొడుకు సుమన్ వెళ్ళి సాక్షికి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. మా నాన్న వెధవ, దొంగ, నాకు అన్యాయం చేశాడు, నాకు చాలా అక్రమాలు చేశాడు అంటే సాక్షిలో ఫుల్ పేజ్ కంటే పెద్ద ఇంటర్వ్యూ వచ్చింది సుమన్ ఫోటోలతో. మీకు గుర్తుందో లేదో? గుర్తుంది. అవును. అది అంటే ఇది 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 కూడా ఒక రకంగా జర్నలిజం దిగజారడమే. కానీ మరి నువ్వు బిలో ది బెల్ట్ కొట్టినప్పుడు నేను కొంత దిగజారుతా. నిన్ను కౌంటర్ చేయాలి కదా ఒకలాగా. నువ్వు నీ నెంబర్ 1 అత్యధిక సర్క్యులేషన్ దాంతో నువ్వు దుష్ప్రచారం చేసినప్పుడు నీ కౌంటర్గా కూడా ప్రచారమా చేస్తారు. అది బ్యాలెన్స్ చేసింది. నీ అక్రమాలని నేను బయటపెడితే నా అరాచకాలను మీరు బయటపెడతారు. ప్రజలకి ఆ మేరకు కొన్ని నిజాలు తెలిసినాయి. కానీ వల్ల సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రింట్ మీడియాలో రేడియో, దూరదర్శన్, పత్రిక, ఇవాళ 24 గంటల ఛానళ్ళు, ఇప్పుడు సోషల్ మీడియా ఎవరి జీవితం ఎక్కడ లేదంటే మొత్తం టీవీల ఈ మొబైల్ ఫోన్లలో వచ్చి ఇరుక్కొనిపోయింది. దీన్ని ఏమని డిఫైన్ చేయాలి? దాన్ని మీరు ఇందాక అన్నారు, కొన్ని పేర్లు అన్నారు, ఇప్పుడు దీన్ని ఏమనాలి? అంటే సార్ బేసిక్గా అవర్స్ ఇస్ ఏ థరోలీ బ్యాక్వర్డ్ నేషన్ అండి. మనకి చదువుకున్న వాళ్ళు తక్కువ. ఊరినే మనం గొప్పలు చెప్పుకుంటాం కానీ మెజారిటీకి చదువు లేదు. నిరక్షరాస్యులు, ఇల్లిటరేట్స్ ఎక్కువ. కొంచెం చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. బాగా చదువుకుని వాళ్ళు చాలా తక్కువ మంది, ఒక 20-30% కూడా ఉండరు. కనుక ఇలాంటి వెనుకబడిన దేశాల్లో పైగా మనకి ఈ నమ్మకాలు ఇవన్నీ ఎక్కువ, మూఢనమ్మకాలు, పండగ ఇవన్నీ ఎక్కువ. అంటే ఈ వెనుకబాటుతనం వల్ల వాళ్ళ ఆలోచించే స్థాయి కానీ, చర్చించే స్థాయి కానీ లో లెవెల్లో, తక్కువ స్థాయిగానే ఉంటుంది. అలాంటప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి కొన్నిటిని వాళ్ళు విలువలు అనుకుంటూ ఉంటారు. అనుకుంటూ ఉంటారు, అంతే మరి విలువ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ విషయం చెప్పినప్పుడు ఆయన మరొక ఆవిడతో ఉండడం తప్పు అని సమాజం గట్టిగా అనుకుంటుంది. అతను భార్యతో ఉండను అంటున్నాడు. కొందరు అలాగా, కొందరు ఇలాగా చీలిపోయి సరదాగా చర్చించుకుంటున్నారు ఎవరో జీవితాలు కదా, హేళనగా నవ్వుకుంటూ వెకిలిగా మాట్లాడుకుంటున్నారు. ఇట్స్ ఎ ట్రాజడీ. అయితే దీన్ని ఆపలేము. ఇంకా దిగజారుతుందనేది మీకు హామీ ఇస్తున్నా. జర్నలిజం ఇంకా అంటే నీచంగా, ఇంకా ఈ జారుడు మెట్ల మీద కిందకి వెళుతుంది. ఎక్కడ దాకా వెళ్తుందో, ఎక్కడికైనా వెళ్తుంది. కానీ ఏ మాట కా మాట ప్రచురణలో ఉన్నదాన్ని చదవటం వలన మనిషిలో వచ్చే ఒక ఆలోచన. టీవీ 2005, 2006 ఆ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు 24 గంటల టీవీ ఛానళ్ళు సమాజాన్ని రాజకీయంగా, సామాజిక పరంగా ఇవి వారు ప్రజల చైతన్యాన్ని పెంచినాయా, తగ్గించినాయా, ఎటువైపు తీసుకెళ్ళి? అలా అయితే ఇందాక నేను చెప్పిన దిగజారిన మీడియా కానీ, అంటే ప్రింట్ మీడియా కానీ, టీవీ కానీ ప్రజల చైతన్యాన్ని ఖచ్చితంగా పెంచాయి. ప్రజలకు ఉపయోగపడే పనులే చేశాయి. ఎంత మైనస్లు ఉన్నప్పటికీ. ఇప్పుడు సినిమాలో చాలా వైలెన్స్ గట్రా ఉంటుందండి. క్లైమాక్స్లో ఉన్నప్పుడు సినిమా తీస్తారు, మొత్తం 2 గంటలు నడిపించాలి. అలాగే వీళ్ళు సమాజానికి మేలే చేశారు. త్వరగా వార్తలు అందించడం కానీ, మంచి విషయాలని చెప్పడం కానీ, ప్రజలకు అందించడం కానీ చాలా మేలు జరిగింది. అందులో సందేహమే లేదు. మనం దీన్ని నెగిటివ్ పాయింట్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంకా చెప్పుకోవాలంటే టీవీలు ఇంత ఎక్కువగా
కొన్ని వెచ్చలవిడిగా రాకముందే మనకు తెలుగు సినిమా ఉందిగా, చాలా దరిద్రపు తెలుగు సినిమాలు మనవి. ఆ సెంటిమెంట్లు, కన్నీళ్ళు, చాలా లోయెస్ట్ లెవెల్. అంటే సినిమా హిట్ అవ్వడమే ప్రామాణికం. ఎందుకంటే డబ్బులు కోట్లు అన్నీ పెట్టుంటారు, అవి వెనక్కి రావాలి కనుక. అందులో సార్ 50-60 ఏళ్ల క్రితం తెలుగు సినిమాలో క్లబ్ డ్యాన్సులు ఉండే తెలుసా మీకు? క్లబ్ డ్యాన్సులు ఎలా 50 ఏళ్ళ కింద 60 ఏళ్ల క్రితం. అంటే సినిమా వచ్చిన 30-40 ఏళ్ళకి వచ్చేసింది వ్యాపారం అంతా. ఇప్పుడే వచ్చేసింది. చాలా ఎర్లీగానే క్లబ్ డ్యాన్సులు, స్విమ్మింగ్ పూల్ సీన్లు, అర్ధనగ్న దృశ్యాలు, ఆ బ్లాక్ అండ్ వైట్కే రేప్ సీన్లు, బ్లాక్ అండ్ వైట్లో ఇవన్నీ అన్నీ ఉన్నాయి. ఏంటి మామూలు డాన్సర్లు వాళ్ళు చేసేది కాదు, హీరోయిన్లు చేశారు. జయలలిత లాంటి హీరోయిన్లు చేశారు. స్విమ్మింగ్ డ్రెస్సులు అందరూ హీరోయిన్లకి స్విమ్మింగ్ డ్రెస్సులు వేసి చూపించారు. అంటే కొత్తగా టీవీ వచ్చి పాడు చేయాల్సింది ఏం లేదంటున్నాను. తెలుగు సినిమా ఆ పాత్రని సక్సెస్ఫుల్గా పోషించింది, అన్నిటిని దిగజార్చింది. ఆ పాటలు, వెకిలి హాస్యము, ఒకడు 150 మందిని కొట్టడము, ఇదంతా ఒక వైపరీత్యమే కదా. ఇదంతా పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. ఇది ఇంక ఇలాగే ఉంటుంది. వీటికి క్లైమాక్స్ ఏంటంటే ఈ కల్కి లాంటి ముష్టి సినిమాలు. కల్కికి 1500 కోట్లు 1600 కోట్లు వచ్చింది కనుక అది గొప్ప సినిమా అవ్వదు కదా. అది మన మైథాలజీని అవమానించి పిచ్చి గ్రాఫిక్స్ని వాడి ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ తీసామని వాళ్ళు సంబరపడుతున్నారు. కానీ అది సినిమాయే కాదు నా దృష్టిలో. ఇట్స్ ఎ వల్గారిటీ, ఇట్స్ ఎన్ అబరేషన్. చాలామంది ఆహా ఊహా అంటున్నారు. అంటే ఇప్పుడు అంటారు. అంటే ఎందుకు, ఏం సైకాలజీ అనాలి, అంటే ఎందుకు ఈ రకమైన చర్చ వచ్చింది, ఈ అభిప్రాయాలు ఏమిటి? ఎప్పుడు కూడానండి ఆర్డినరీ ప్రేక్షకుడుని షాక్ చేస్తుంది సినిమా. వాడికి అనూహ్యంగా మలుపులు, అద్భుతమైన విజువల్స్ అలా చేసి వాడిని సక్సెస్ఫుల్గా మోసం చేయడం నేర్చుకోండి తెలుగు సినిమా. అలా సామాన్య ప్రేక్షకుడు కంగు తింటాడు చూసేలాగా. అంతమంది అంత పెద్ద పోరాట దృశ్యాలు, మహాభారతాన్ని తీయటం అవన్నీ చూసి ఆశ్చర్యపోతాడు అవన్నీ. ఓకే, కానీ ఇక్కడ మనము ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి తీస్తున్నామని వాళ్ళు అంటారు, పాఠకులు చదువుతున్నారు కాబట్టి రాస్తున్నామని వీళ్ళు అంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉంది కాబట్టి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తున్నామని ఎక్కడిదక్కడ సమర్థన ఉంది కదా. వీటిని కొంత నిశ్చితంగా లోతుగా పరిశీలిస్తే ఎవరు ఎట్లా ఆలోచన చేస్తే బాగుంటుంది? అలాగా లేదండి. అంటే ఎలా అంటే ఈ దిగజారుడు తనం నుంచి మీరు చెప్పినప్పుడు ఏమన్నారంటే సమర్థన ఉందన్నారు. సమర్థించుకోవటమే అది. ప్రజల కోసం తీయడం ఏంటి? సినిమా డబ్బుల కోసం తీస్తారు. దినపత్రికలు డబ్బుల కోసం పెడతారు, వ్యాపార అభివృద్ధి కోసం పెడతారు, తమ సొంత ప్రయోజనాలు రక్షించుకోవడం కోసం పెడతారు. దినపత్రికలు ఒక బ్లాక్మెయిలింగ్ పవర్గా పనిచేసినాయి. టీవీ ఛానల్స్ ఒక బ్లాక్మెయిలింగ్ పవర్గా ఉపయోగపడినాయి యాజమాన్యాలకి. కోట్లు సంపాదించారు, మీకు తెలుసు, అందరికీ తెలుసు, ఇందులో రహస్యం కూడా ఏం లేదు. అయితే వాళ్ళు దానికి ఒక ముసుగేస్తారు. మేము బ్లాక్మెయిల్ చేస్తున్నాము, మేము దొంగ వేషాలు వేస్తాం, ఎవడో చెప్పరు కదా, ప్రజల కోసం అంటారు. సినిమా కూడా ప్రజల కోసమే తీస్తున్నారంటారు. కనుక ఎప్పుడూ డబుల్ స్టాండర్డ్స్ అంటాం వీటిని. మన సమాజం, మన వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రాజకీయ నాయకుడే దీనికి కారణం. వాడే మొదలుపెట్టాడు దీన్ని, వాడే సమాజాన్ని కరప్ట్ చేశాడు. నీకు డబ్బులు ఇస్తాను, నాకు ఓటేయి, నీకు మందు పోయిస్తాను, నాకు ఓటేయి, నీకు బిర్యానీ పెడతాను, నాకు ఓటే అన్నది వాడు, ప్రజలు కాదు. ఇది నడుస్తుంది ఎప్పటి నుంచో. సేమ్ పత్రికలు కూడా అంతే. మీకు మేలు చేస్తున్నాము అనే ముసుగులో వాళ్ళు డబ్బులు చేసుకున్నారు.